ఆగస్టు 13, 2025 రోజున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వికలాంగుల చేయూత ఆసరా పెన్షన్దారుల మహాగర్జనను తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఆసరా పెన్షన్దారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ జేఏసీ నాయకుడు మారవేణి చంద్రశేఖర్ యాదవ్ పిలుపునిచ్చారు. నేను మీ చంద్రశేఖర్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ జేఏసీ నాయకుడిని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయూత పెన్షన్ 2000 4000 4000 6000 పెంచుతానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ పెంపు గురించి అసలు మాటే లేదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 45 లక్షల పైగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కాబట్టి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఆగస్టు 13, 2025 ఎల్బీ స్టేడియంలో వికలాంగుల ఆసరా పెన్షన్దారుల చేయూత మహాగర్జన పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర నలుమూకల నుంచి వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గౌడ కార్మికులు, ఇక ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి వికలాంగుల ఆసరా పెన్షన్దారుల చేయూత మహాగర్జనకి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వికలాంగులకి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీలో ఈరోజు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఉచిత బస్ సౌకర్యం ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి రవాణాలో కానీ, పట్టణ స్థాయి రవాణాలో కానీ ఉచిత సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి ప్రజాప్రభుత్వము ఇప్పటి వరకు వికలాంగులకు ఇవ్వలేదు. అదే మహిళలకి, అన్ని చక్కగా ఉన్నటువంటి మహిళలకి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా ఉంది. వికలాంగులు ఏం పాపం చేశారు? ఆల్రెడీ 50% రాయితీతో మేము ప్రయాణం చేస్తున్నాము. ఈ 50% రాయితీ కూడా తీసేసి మాకు ఉచిత ప్రయాణం ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు కూడా మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు. అదేవిధంగా 6000 పెన్షన్, చేయూత పెన్షన్ పెంచలేదు. ఇట్టి పెంచిన పెన్షన్ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 18 నెలలది కలిపి 36,000, అదేవిధంగా ఈ నెలది 6,000, 42,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఎల్బీ స్టేడియంలో వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జనను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర నలుమూకల నుంచి కూడా వికలాంగులు, అదేవిధంగా పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క వికలాంగుల చేయూత ఆసరా పెన్షన్దారుల మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ జేఏసీ నాయకుడిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.